ఓ దిక్కు ఇయాల్టి సంధి నామినేషన్లే వేస్తుంటే ఎలక్షన్ లాగే పరిస్థితి ఎందుకు వచ్చిందో జరం తెనకపోతే అర్థమైతుంది. హామీ ఇచ్చినట్టే కులగణన వేసి అసెంబ్లీలో తీర్మానం పెడితే అన్ని పార్టీల సపోర్ట్ తోటి ఏకగ్రీవంగా ఓకే అయ్యింది. అది అమల్లోకి రావాలంటే సెంటర్ వాళ్ళు కూడా ఆమోదించాలి. కానీ అది పెండింగ్ పెడితే మా బీసీలకు అన్యాయం చేయొద్దు, ఎమ్మటే ఓకే చేయాలని సీఎం సారు, మంత్రులు, బీసీ సంఘాల లీడర్లు పోయి ఢిల్లీలో ధర్నా చేసినా ఫైదా కాలే. అయితే ఇంకా గవర్నమెంట్ ఆర్డినెన్స్ చేస్తే అది కూడా నడిమిట్లనే ఆగబట్టిండ్రు. ఇక మొన్న అసెంబ్లీలో అన్ని పార్టీల హిమ్మత్ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలు మార్చి కాయిదాలు గవర్నర్ గారికి పంపితే అది పెండింగ్ లో పెట్టిండు సంతకం చేయకుండా. ఇంకో దిక్కు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టవలసిందేనని కోర్టు ఆర్డర్ ఉండే. అగో గందుకే రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేసి బీసీలకు న్యాయం చేయబోతే కొందరు రెడ్డి లీడర్లు కోర్టుకు పోరుతోటి గిట్లాగింది. తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపింది. గవర్నర్ గనక బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేసినట్టయితే ఇలా స్టే రాకపోయేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా స్టే వచ్చిందంటే కేవలం కారణం అది కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. మా బలగం పెద్దది, మాకు రాజకీయ పదవులలో అన్యాయం అవుతుంది, మా వాదన కూడా ఇనుండ్రని బీసీ సంఘాలు, బీసీ మేధావులు బొచ్చడి మంది ఇంప్లీడ్ కేసు వేసిండ్రు. కానీ బీఆర్ఎస్ బీజేపీ అసలే ముంగటికి రాలే. అసెంబ్లీలు హిమ్మత్ ఇచ్చిన వాళ్ళు హైకోర్టు కాడ ఎందుకు వెనక పోయిరు అనేది అందరు అడుగుతున్న క్వశ్చన్. మీరేమో 50% దాటకూడదని క్యాప్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. మేము బిల్ పాస్ చేసి పంపిస్తేనే బిల్ యాక్ట్ గా కాకుండా ఆపింది భారతీయ జనతా. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికార ఒప్పందాలు ఉండి ఈ రిజర్వేషన్ 80% అడ్డుకోవాలనే కుతంత్రంతోనే పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ కాలే. అందుకే ఈ నాయకులు చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగులుతారు. బీసీ బిల్లు పాస్ చేయరని సెంటర్ వాళ్ళనో సంతకం పెట్టురని గవర్నర్ గారినో ఈ రెండు పార్టీలు ఒక్కపారి కూడా గెలవలేదు, ఒక్క మాట కూడా అడగలేదు. బీజేపీకి కూడా చెప్తున్నాం, మీరు వారం రోజులలో 10% ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి దేశంలో బీసీల నోట్లో మట్టి కొట్టింది. ఇవాళ మా నోటికాడికి వచ్చిన భూవను మరోసారి మీరు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. జీవో ఇయ్యకముందే అగ్రవర్ణాలు, అదేవిధంగా దీని వెనుక 100% బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది. లేలే సర్కారులు కరెక్ట్ గా చేయలేదు అనేది బీజేపీ బీఆర్ఎస్ మాట. బిల్ తెచ్చింది మీరు, డిక్లరేషన్ తెచ్చింది మీరు, ఆర్డినెన్స్ తెచ్చింది మీరు, సవరణ తెచ్చింది మీరు, చివరికి మా మీద దోష బ్లేమ్ చేస్తారా? మేము జడ్జి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసినామా? జడ్జి గారు చట్టం ప్రకారం చేయాల్సిందే కదా. చట్టంలో లేని ఎక్కడ చట్టం ఏదైంది జీవితం ఎట్లయితుంది? చట్టం ఉన్నా కూడా సుప్రీంకోర్టు లోబడి లేదు. ఇది ఎవల ముచ్చట ఎట్లున్నా ఎన్నో ఏండ్ల తర్వాత బీసీలకు ఇంత పెద్ద ఫాయిదా జరుగుతుంటే నోటికాడ బుక్కనైతే ఎత్తగొట్టినట్టు అయ్యింది.